పోతే ఎప్పటి నుంచో చూసిన కళ సాకారం అయింది ఈరోజు. అండ్ దట్టు మామూలుగా వర్డిక్ట్ వస్తుంది అనగానే భయపడే మనము అసలు ఏమీ కాకుండా ఇంత సంతోషంగా మన దేశంలో మన రాముడి గుడి మనం కట్టుకున్నామా అన్న ఒక ఆశ్చర్యం కూడా నాకు కలిగింది. అసలు తీవ్రమైన ఆనందం అని చెప్పొచ్చు. ఇంకొకటండి, మీరు ఒక ప్రవచనకర్తగా మిమ్మల్ని అడుగుతున్నాను నేను. అంటే మీ గురించి అంతా తెలుసుకునే ముందు నాకు రాముల వారి మీద ఉన్న ప్రేమతో అడుగుతున్నాను. ముందు రోజే శిలకి కళ్ళు గంతలు తీసేసి శిల అనేది ప్రజలకు చూపించడం అనేది జరిగింది. ఆ రోజు ముందు రోజు తీసినప్పుడు ఏమంత అనిపించలే, ఓకే బాగుంది స్వామివారు అని అనుకున్నారు. కానీ నెక్స్ట్ డే ప్రాణ ప్రతిష్ఠ జరిగిపోయినాక శిల కల్ప అసలు రూపమే మారిపోయింది, ఆ కళ వచ్చేసింది. నిజంగా ప్రాణ ప్రతిష్ఠకి అంత బలం ఉందా అని అనిపించింది. ఇది ఎందుకని అంటారు? ఖచ్చితంగా అంటే విధి విధానమే అలాగా ఉంటుంది. ఏంటిదంటే వేద మంత్రాలతో పాటు ఉన్న సంపూర్ణ శక్తిని దాంట్లో ఆవహించబడింది కాబట్టి ద ఎనర్జీ హ్యాస్ కమ్ ఇన్ టు ఇట్. ఆ శక్తి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దే విల్ బి చేంజ్. మామూలుగా ఒక బొమ్మలో అండ్ దాంట్లో ప్రాణ ప్రతిష్ఠ అంటే ప్రాణం వచ్చిన తర్వాత ఎనర్జీ వచ్చిన తర్వాత ఆ ఎనర్జీ వల్ల పాజిటివ్ వైబ్స్ వల్ల ఖచ్చితంగా అది రూపాంతరం అది జరిగిపోతుంది. అందుకోసం ప్రాణ ప్రతిష్ఠ అంటారు దాన్ని, శక్తిని ఆవహించడం. సో ఆటోమేటికల్లీ ఆ చేంజ్ అనేది వస్తుంది. ఎందుకంటే దెర్ వాజ్ నో ఎనర్జీ ఇన్ దట్. ఇప్పుడు శక్తిని స్థాపించారు, దాంట్లో ప్రాణం వచ్చింది. సో ఖచ్చితంగా మార్పులు అనేవి వస్తుంటాయి దాంట్లో. ఇంకొకటి మేడం, అది జరుగుతున్నప్పుడు ప్రాణ ప్రతిష్ఠ పూజ అంతా జరిగి రకరకాల హారతులు ఇస్తా రకరకాల పుష్పాలతోటి చాలా రకాలుగా పూజ చాలా అద్భుతంగా దివ్యమానంగా జరిగింది పూజ. కాకపోతే అక్కడ కూర్చున్న గెస్ట్ల దగ్గర నుంచి విఐపీల దగ్గర నుంచి వివిఐపీల దగ్గర నుంచి ఒక మూమెంట్ వచ్చాక అందరు కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చినాయి. నేను కూడా కొన్ని టెంపుల్స్కి లేకుంటే కొన్ని సందర్భాల్లో వెళ్ళినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ముక్కోటి ఏకాదశి వస్తుంది. నేను ప్రతి సంవత్సరం అహోబిలం వెళ్తాను. అందరు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తారు తిరుపతి, మా ఊరు ఆళ్ళగడ్డ, నేను అహోబిలం వెళ్తాను. మార్నింగ్ 3:30కే లేచి చాలా కైంకర్యాలు ఉంటాయి చేయాల్సినవి. ముక్కోటి ఏకాదశికి మనం వెళ్తున్నామని అంటే ఒక స్టేజ్ తర్వాత నిజంగానే చాలా మందికి అక్కడ కళ్ళెమ్మటి నీళ్ళు వస్తాయి. నేను మొన్న అయోధ్యలో చాలా మంది కళ్ళెమ్మటి నీళ్లు పెట్టుకోవటం, ఇప్పుడు మన బాగేశ్వర్ ధాము ఆయన చాలా మంది కళ్ళెమ్మటి నీళ్లు పెట్టుకున్నారు. అసలు ఎందుకు అది జరుగుతుంది అంటే దాన్ని ఆనంద బాష్పాలు అంటారండి. ఇప్పుడు 22nd రోజు జరగడం ఒకటి, ఇప్పటికీ కూడా అంటే ఇప్పుడు ఇన్ని రోజులు అయిన తర్వాత కూడా ఇప్పుడు నేను అట్లా రోడ్ మీద వెళ్తూ ఉంటే ఆ జెండాలు అవన్నీ చూసి కూడా నాకు నిన్న రాత్రి కూడా, విల్ నాట్ బిలీవ్ ఇట్, అది చూడంగానే కళ్ళల్లోంచి టప 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 నీళ్ళు అనేసి కారిపోతున్నాయి. ఎందుకు అంటే నా రాముడు మా ఊరికి వచ్చాడు అనేసి. మా రాముడు ఎవరైతే 500 years లేరు అన్న కథ జస్ట్ మనం కథ విన్నాము. అసలు నిజంగా జరిగిన మూమెంట్లో అసలు మనం లేము. కానీ మనం చూసి జస్ట్ అలా ఆలోచించి నా రాముడు మా ఇంటికి వచ్చాడా, ఇక్కడికి వచ్చేసాడా అన్న ఆనందంతో ఏమైపోతుందంటే ఆ ఆనందం వ్యక్తం చేయలేమన్నమాట. జిహ్వ అది వ్యక్తం చేయలేదు. సో కళ్ళు ఏదైతే చూస్తాయో అది వ్యక్తం ఎలా చేస్తాయి అంటే ఆనంద బాష్పాలు దానికి అవేగా రావడము, దాని ఆనందం మనము చూపించడం ఒక ఈ పద్ధతి అంటారు. తెలియకుండా రావడం అంటే లోపల నుంచి ఆనందం కలిగితేనే అలా జరుగుతుంది. సో ఖచ్చితంగా అది ఎక్స్పెక్టెడ్. అయితే ఇప్పుడు మీ గురించి కొంచెం తెలుసుకుందాం మేడం. మీరు అసలు ఎక్కడ పుట్టారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చదువుకున్నారు, ఫాదర్ మదర్ ఏం చేస్తూ ఉంటారు, ఈ ఆధ్యాత్మిక రంగంలోకి మీరు ఎలా రావటం జరిగింది, మీ గురువు గారిని మీరు ఏ టైంలో కలవటం జరిగింది, ఏంటి ఇదంతా? ఓకే, నేను డాక్టర్ శిల్పానండి. డాక్టర్ శిల్ప అంటే దేశ్ముఖ్ నేను. ఇప్పుడు నేను ఇంటి పేరు అనేది చెప్పను. ఎందుకు అంటే మనం ఆ గురువు స్థానం మనకు వచ్చిన తర్వాత ఒక ఇంటికి చెందుతాము, ఒక జాతికి చెందుతాము అనేది కాదు. వీ హ్యావ్ టు రైజ్ అబౌవ్ దట్ అనమాట. కాబట్టి ఇప్పుడు జస్ట్ శిల్పాదేవి అని అంటారు, కొంతమంది అమ్మ అంటారు, అక్క అంటారు, ఇట్లాగా. సో దేశ్ముఖ్ అని చెప్పారు. బట్ బేసికల్ ఆమె దేశ్ముఖ్. మా నాన్నగారు శ్రీశైలంలో శుక్లయజుర్వేద ఘనపాఠిగా అక్కడ సేవ చేశారు భ్రమరాంబిక అమ్మవారికి. అమ్మేమో జ్యోతిర్లింగం వైద్యనాథ్ అంటే మహారాష్ట్రలో, వైద్యనాథ్ మహారాష్ట్రలో పరళ్యాం వైద్యనాథ్ అని అక్కడ ఆవిడ పుట్టారు. సో ఇట్లాగా నా జన్మ కూడా పరళి వైద్యనాథ్లో అయింది. తర్వాత మేము శ్రీశైలంలో ఉండేవాళ్ళము 2nd class దాకా. అక్కడ స్కూలింగ్ అంతా బాగాలేదు, పిల్లలకి మంచి స్కూల్ ఉండాలని నాన్నగారు హైదరాబాద్లో షిఫ్ట్ అయ్యారు. సో నా 3rd class నుంచి నేను ఇక్కడే ఉన్నాను హైదరాబాద్లో. స్కూలింగ్ అంతా నార్మల్గా జరిగేది. చిన్నప్పటి నుంచి నాన్నగారు శ్లోకాలు నేర్పించడము అంటే మామూలుగా మన భక్తి సంస్కారం ఏదైతే ఉంటుందో అది చిన్నప్పటి నుంచి ఇంట్లోనే ఉండేది. శ్లోకాలు నేర్పించడము, పూజ చేయడము. చిన్నప్పటి నుంచి ఎక్కువగా పూజ చేసేదాన్ని. తెలియకుండా నేను గంటలుగా నేను ధ్యానం చేసేదాన్ని అంట చిన్నప్పుడు. మా అమ్మ చెప్తుండేది. తర్వాత నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తు. నేను 5th classలో ఉన్నాను, అమ్మ పక్కన పడుకున్నాను. అమ్మ పక్కన పడుకొని ఇలా ఏదో గొడవ జరిగింది, ఏదో ఇలా చేయకూడదు కదమ్మా, అలా చేయాలి కదమ్మా, తప్పు కదమ్మా, ఉప్పు కదమ్మా అంటే ఒక మాట అంటారండి, పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఏమవుతారు, తల్లి ఫస్ట్ అర్థమవుతుందంట. మా అమ్మ ఫస్ట్ అప్పుడు అన్నారు, నువ్వు ఖచ్చితంగా పెద్దగా అయ్యాక ప్రవచనకర్త అవుతావు అని అన్నారు మా అమ్మ. అప్పుడు 5th standard. అట్లా ఏమీ థాట్ లేదు ప్రవచనకర్త అవ్వాలి, ఏదో అవ్వాలి, ఏం లేదు. నాకు చిన్నప్పటి నుంచి కళ ఏంటంటే
డాక్టర్ అవ్వాలి. Right. ఎందుకు అంటే నేను థర్డ్ క్లాస్ సెకండ్ ఆర్ ఫస్ట్లో ఉన్నప్పుడు టీవీలో ఒకటి చూశానండి. అది సీరియల్ వస్తుంది. ఆ సీరియల్లో ఏంటంటే పేద ఆవిడ అనమాట. ఆవిడ ఏడుస్తుంది డాక్టర్ దగ్గర, మా హస్బెండ్ని మంచిగా చేయండి ఇట్లా అంటే, నా దగ్గర డబ్బులు లేవు అంటుంది అనమాట. డబ్బులు ఎందుకు లేవు, నీ దగ్గర మంగళసూత్రం ఉంది కదా అనగానే, అది తీసి ఇస్తే నేను చేస్తాను అంటాడు. అప్పుడు నాకు మంగళసూత్రం దాని వాల్యూ తెలియదు, కానీ తను ఏడ్చింది, ఇది నేను తీయలేను బాబు అనేసి ఏడ్చి, కానీ భర్త కోసం తను ఇచ్చింది. ఆ రోజు నాకు థాట్ ఏమొచ్చిందంటే అందరి కోసం హాస్పిటల్ కట్టాలి, నేను డాక్టర్ని అవ్వాలి అని. ఐ థింక్ సెకండ్ క్లాస్ ఉండొచ్చు నేను అప్పుడు, అట్లా డిసైడ్ చేశాను. Okay. చిన్నప్పటి నుంచి డ్రీమ్ డాక్టర్ అవ్వాలి, అందరికీ ట్రీట్ చేయాలి, అమ్మ నాన్న పేరు మీద హాస్పిటల్ కట్టాలనేసి. అండ్ ఐ వాజ్ వెరీ గుడ్ అట్ స్టడీస్ ఆల్సో. థర్డ్ క్లాస్లో ఇక్కడికి వచ్చాము, హైదరాబాద్ అంతా ఎడ్యుకేషన్ నడుస్తుంది. డిపిఎస్లో చదువుకున్నాను, దిల్షునగర్ పబ్లిక్ స్కూల్లో. Okay. ఇలా చదువుకుంటున్నప్పుడు తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను బైపీసీ, బైపీసీ. డాక్టర్ అవ్వాలని తీసుకున్నాను. ఎప్పుడు డుమ్మా కొట్టాను నేను. ఆ రోజు ఎందుకో గురుగారు ప్రవచనం జరుగుతుంది, స్వామీజీ వచ్చారు ఎవరో, వెళ్ళాలి అనిపించింది. రెడీ అయ్యాను కాలేజ్ కోసము, అనుకోకుండా నాన్న నేను కూడా వస్తాను పదా అని చెప్పేసి అక్కడ ప్రవచనానికి వెళ్ళిపోయాను. ప్రవచనానికి వెళ్ళిన తర్వాత అక్కడ స్క్రీన్స్ పెట్టేవారు అనమాట. ఆ స్క్రీన్ మీద కృష్ణుడిని చూపిస్తున్నారు, చిన్ని కృష్ణుడిని. నేను అలాగా ఆయనను చూసుకుంటూ ఏమైందో తెలీదు, లేచి డాన్స్ చేసుకుంటూ పడిపోయాను అంటారమ్మ. ఐ వాజ్ 16 years దెన్. నేను లేచి అలా పడిపోయాను. అయితే మా నాన్నగారు మా గురుగారి దగ్గర తీసుకెళ్లారు. గురుగారు ఎందుకు ఏడ్చావు నువ్వు, ఏమైంది నీకు అంటే, తెలియదు గురుగారు, ఇంకా నాకు ఆ కృష్ణుడు కావాలి నాకు అనిపించింది, నేను తన కోసం బతకాలి అనిపించింది. ఎందుకు అంటే తెలియదు, అలా చూసి అలా అయిపోయింది. అయితే ఏం చేస్తున్నావు అన్నారు గురుగారు. అయితే ఇట్లా మెడిసిన్ చేద్దాం అనుకున్నానంటే, నువ్వు డాక్టర్గా అవ్వాలి, కానీ శారీరక రోగాలు దూరం చేయడానికి కాదు, ఇప్పుడు అందరికి ఉండేది భవరోగాలు, ఆ రోగాన్ని దూరం